ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలో వైఎస్ఆర్సీపీ యువనేత మణితేజ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తలపై తీవ్ర గాయంతో మణితేజ మృతి చెందితే దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు, జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు నందిగామ మార్చిలో మణితేజ మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మణితేజది ముమ్మాటికి రాజకీయ హత్య అన్నారు వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్. కోడి పందాల గొడవలను అడ్డుపెట్టుకుని మణితేజను హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. రెడ్ బుక్ ఇంకా తెరిచే ఉందని మంత్రి లోకేష్ చెప్తున్నారని, మనుషుల ప్రాణాలు తీయడమే రెడ్ బుక్కా అని ప్రశ్నించారు అవినాష్. ఎందుకంటే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానివ్వండి, లేకపోతే కొంతమంది పోలీసు వాళ్ళు అదేదో యాక్సిడెంట్గా చిత్రీకరించాలని చెప్పని ఒక అబద్ధపు ప్రచారంగా వాళ్ళు చూస్తున్నారు. కానీ ఈరోజు మా అభిప్రాయం హత్య జరిగిందని చెప్పని దాన్ని నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, పోలీసుల మీద ఉంది. ఒక పక్క నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా హోర్డింగుల్లో రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి నిన్నగారు మాట్లాడుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఇంకా మూసిపోలేదు, ఇంకా రెడ్ బుక్ పుస్తకం ఇంకా తెరిసే ఉందని చెప్పని. అంటే రెడ్ బుక్ అంటే ఇదా మనుషుల ప్రాణాలు తెస్తాం? రెడ్ బుక్ అంటే ఒక సంక్రాంతి అయిపోయింది, ఇంకొండేది 3 సంక్రాంతులే. 3 సంక్రాంతి తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు. ఎవరైతే తప్పు చేశారో తప్పకుండా చట్టం ముందు నుంచి పెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము రాబోయే రోజుల్లో ముందుకు వెళ్తామని గారు ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకులకి, పోలీసులకి ప్రతి ఒక్కరి గారు చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఆ కుటుంబానికి న్యాయం చేసే విధంగా, చనిపోయిన తేజాకి న్యాయం చేసే విధంగా ఈరోజు మేమందరం గారు అండగా ఉంటాం. మణితేజ తలపై బలంగా కొట్టినట్టు స్పష్టంగా ఉన్నా యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు. మృతిపై తమకు చాలా అనుమానాలున్నాయని, వైఎస్ జగన్ బర్త్డే చేసిన తర్వాత మణితేజను పోలీసులు చాలా ఇబ్బంది పెట్టారన్నారు. పిల్లాడికి ఖచ్చితంగా నడినెట్టి మీద ఇక్కడ ముఖానికి పడితే ముఖం తగులుతుంది, పక్క తగిలితే పక్కన తగులుతుంది, ఇటువైపు అయితే ఇటువైపు, ఇంకోటి. అది కాకుండా ఇక్కడ తగిలింది దెబ్బ. ఇది ఈ నేపథ్యంలో చాలా అనుమానాలకి తావునిస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు రాజకీయ ప్రేరేపితమైనటువంటి సంఘటనలే జరుగుతున్న నేపథ్యంలో సంఘటన జరిగిన తీరు, మరీ ముఖ్యంగా ఎలా మరణించాడు అవన్నీ చూస్తే కనుక ఖచ్చితంగా అది హత్యలాగే కనబడుతుంది. జై జగన్ అంటేనే తీసుకెళ్లి పోలీసులు కూర్చోబెడుతున్నారు, అవసరమైతే కేసులు పెడుతున్నారు, కొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే చేసిన తర్వాత పోలీసులు వచ్చి ఇంత ఇబ్బంది పెట్టిన తర్వాత జరిగిన గొడవలు ఇవన్నీ చూసిన తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఏదైతే ముప్పాళ్ళ దగ్గర జరిగిన మరణం ఉందో తేజాది, అది ముమ్మాటికి హత్య అని చెప్పి ప్రాథమిక సాక్ష్యాధారాల ద్వారా ఎవరు గమనించినా కానీ అర్థమవుతా ఉంది. సిచ్యువేషనల్ ఎవిడెన్స్లు తీసుకున్నప్పటికీ కూడా, సర్కమిస్టెన్సెస్ ఎవిడెన్స్లు తీసుకున్నప్పటికీ కూడా ఇది ముమ్మాటికి హత్య అని చెప్పి అర్థమవుతా ఉంది. ఇది కేవలం రాజకీయ కక్షలతోని మరి చేసిన హత్యగానే ఇది అర్థమవుతా ఉంది. ఎక్కడ చూసినా రెడ్ బుక్ రాజ్యాంగం, వేధింపులు, ఎవరైనా మాట్లాడితే జై జగన్ అంటే కేసులు, ఫ్లెక్సీలు చించేయడం, ఇట్లాంటి నియోజకవర్గంలో పునరావృతం అయితే మాత్రం తప్పనిసరిగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.